నిఖిల్, కావ్య వీళ్ళిద్దరూ కలుస్తారు అని నిఖిల్ అనుకున్నాడు బిగ్ బాస్ తర్వాత. దేనికంటే వాళ్ళు బిగ్ బాస్‌లోకి వెళ్ళే ముందే బ్రేకప్ అయితే అయిపోవటం జరిగింది. తను గెలిచి ఆ కప్పు తీసుకొనొస్తే తను హ్యాపీగా ఫీల్ అయిద్ది అని అనుకున్నాడు. కానీ అంతా రివర్స్ అయింది. తను చాలా గట్టిగా ఫిక్స్ అయింది నిఖిల్‌తో కలవకూడదని చెప్పి. తర్వాత తను బయటకొచ్చి ప్రయత్నించాడా లేదా అంటే ప్రయత్నించలేదనే చెప్పుకోవాలి. తనేమన్నాడంటే నేను బయటకొచ్చాక పక్కాగా కలుస్తాకి ప్రయత్నిస్తాను అన్నాడు. తను చేయలేదు. తర్వాత దానికి రీజన్ ఏంటంటే తనకిష్టం లేకపోయినా పద్దాకలా నేనెళ్ళి కదిలిస్తాం బాగోదు. అందుకని చెప్పి నేను ఆగిపోయాను అని చెప్పాడు. చాలామంది ఇది నిఖిల్‌కి బాగా ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్‌లో విన్ అయ్యాడు. దానివల్ల ఇలా చేస్తున్నాడు అనుకున్నాడు. కాదు, తన లోపల చాలా బాధ ఉండిద్ది. దానివల్ల తను అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం దేనికని చెప్పి ఆగిపోయి ఉంటాడు నిఖిల్. ఎందుకంటే కావ్య గారు పద్దాకలా వెళ్తే ఇబ్బంది పడతారు కాబట్టి అలా తను అడగకుండా వదిలేశారు. అలాగే కావ్య గారు చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఇంకా నిఖిల్‌తో కలవకూడదని మాత్రం ఫిక్స్ అయ్యారు. నిఖిల్ గురించి ఇన్‌స్టాలో పోస్టులు కూడా పెట్టారు. ఇద్దరిది వేరు వేరు దారులు కాబట్టి అలా జరిగిపోయింది. కానీ నిఖిల్ అనుకున్నది ఏంటంటే కప్పు కొట్టాక కలుస్తామేమో, ఎందుకంటే బిగ్ బాస్‌లో మంచి పేరు వచ్చిద్ది, అది మాకు యూజ్ అయిద్దేమో అని తను అనుకున్నాడు. కానీ అది 0% అని చెప్పుకోవచ్చు. 1% కూడా తనకి యూజ్ అవ్వలేదు గెలిచింది. కానీ మంచి పేరు వచ్చింది. అది చాలా హ్యాపీ తను. ఇటు కావ్య గారు కూడా సీరియల్స్ చేసుకుంటూ ఉన్నారు. తను దారిలో తను వెళ్తూ ఉన్నారు.